ఉప్మా, దోస, పెసరట్టు, ఇడ్లీలంటే నచ్చని పిల్లలుంటారేమో కానీ, బజ్జీలు, ఫ్రై చేసిన రెసిపీస్ అంటే మాత్రం నచ్చని పిల్లలు కానీ, పెద్దలు కానీ ఉంటారా చెప్పండి? ఉంటారా ఏంటి? నేనైతే అసలు ఉండనే ఉండరు అంటాను. ఇంకా అప్పటికప్పుడే తయారు చేసుకున్నా కానీ, తక్కువ టైంలోనే తయారైపోయి చాలా అంటే చాలా రుచిగా ఉండే స్నాక్ రెసిపీని ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. అసలు మనం ఇవి ఏంటి అని చెప్తేనే తప్ప ఎవ్వరు కూడా గుర్తుపట్టలేరు. అంత బావుంటాయి వీటి రుచి. మరి ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరాయో ఒక చిన్న కామెంట్ చేయండి. ఇక ఈ ప్రాసెస్ కోసం ముందుగా ఒక బౌల్‌లోకి శనగపిండిని 2 కప్పుల వరకు వేసుకొని, దాంట్లోకి రుచికి సరిపడినంత ఉప్పుని, అలాగే కారంకి బదులుగా రెడ్ చిల్లీ ఫ్లేక్స్‌ని వేసుకుంటే చాలా బావుంటాయి. ఇక దాంతో పాటుగానే జీలకర్ర పొడిని, కొత్తిమీర ఆకులని, అలాగే పావు టీ స్పూన్ పసుపుని కూడా వేసుకొని, వీటన్నింటిని కొద్ది కొద్దిగా మాత్రమే నీళ్ళని యాడ్ చేసుకుంటూ ఇలా కలుపుకోవాలి. నీళ్ళను ఒకేసారి యాడ్ చేసుకోకూడదు. కన్సిస్టెన్సీని చెక్ చేసుకుంటూ ఇలా కొద్ది కొద్దిగా మాత్రమే యాడ్ చేసుకొని, చివరికి కన్సిస్టెన్సీ ఇలా ఉండేలాగా చూసుకోవాలి. ఇక ఇప్పుడు అసలు సిసలైన ఇంగ్రీడియెంట్ ఇడ్లీలను తీసుకోవాలి. ఇడ్లీలను అప్పటికప్పుడు తయారు చేసుకున్నవి కాకుండా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి తయారు చేసినవి ఈవినింగ్ టైమ్‌లో మిగిలినట్టయితే వాటిని తీసుకొని ఇలా పొడవుగా స్లైసెస్‌లా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటున్నప్పుడే కొద్దిగా సన్నగా ఉండే స్లైసెస్‌లా కట్ చేసుకుంటే మనకి ఫ్రై అవ్వడం కూడా ప్రతి పీసు లోపల కూడా ఈవెన్‌గా ఫ్రై అయిపోతుంది. ఇక ఒక్కొక్క ఇడ్లీ స్లైసెస్‌ని తీసి శనగపిండిలో డిప్ చేసుకుంటూ, పిండి పూర్తిగా చుట్టూ కూడా స్ప్రెడ్ అయ్యేలాగా చూసుకొని ఫోర్క్ తోటి ఒక్కొక్కటిగా తీసి బాగా వేడెక్కిన నూనెలో వేసుకొని, ఫ్లేమ్‌ని మీడియంకి అడ్జస్ట్ చేసుకొని కంటిన్యూయస్‌గా మిక్స్ చేసుకుంటూ ఇవన్నింటిని కూడా బాగా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి. ఇక ఇవన్నీ కూడా ఈవెన్‌గా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని తీసేసి ఒక ప్లేట్‌లోకి వేసేసుకోవాలి. ఇక చివర్లో వేయించుకుంటున్నప్పుడే మనకి కావాల్సినట్టుగా ఒక 2 కానీ, 3 కానీ పచ్చిమిర్చిని మధ్యలోకి ఇలా 2గా చీల్చుకొని ఇదే ఆయిల్‌లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగిపోయిన తర్వాత ఇక లాస్ట్‌లో దింపే టైంలోనే స్టవ్ ఆఫ్ చేసుకొని, కొద్దిగా కరివేపాకుని కూడా వేసుకొని, చిటపటలాడుతున్న టైంలో బాగా వేయించుకొని వీటన్నింటిని కూడా తీసేసి ప్లేట్‌లోకి వేసుకొని, వేడి వేడిగా ఉన్నప్పుడే ఏదైనా కెచప్‌తో కానీ, సాస్‌తో కానీ సర్వ్ చేశారు అంటే అవి ఏంటి అని అడగకుండానే ఒక్కటి కూడా మిగల్చకుండా తినేస్తారు. ఇక ఎప్పుడు ఇడ్లీలు మిగిలిపోయినా కానీ అస్సలు వదిలిపెట్టకుండా ఇలాగే చేసి పెట్టమని అడుగుతారు. మరి మీరైతే మిగిలిన ఇడ్లీలతో ఏం చేస్తారు? 'సౌందర్య గారు సూర్యవంశం' మూవీలో చేసినట్టు మిగిలిన ఇడ్లీలతో ఉప్మా చేస్తారా? లేదా ఇంకేమైనా కొత్తగా రెసిపీస్ చేస్తారా? తప్పకుండా కామెంట్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఒక్కసారి ఈ స్టైల్‌లో మీరు ట్రై చేసి చూడండి. మీకు తప్పకుండా నచ్చుతాయి. అలాగే వెళ్తూ వెళ్తూ ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేసి మీకు కావాల్సిన వారికి షేర్ చేయడమే కాకుండా, మన తాలింపు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.